ఇంకా చాలా ఆసనాలు ఉన్నాయి. మీకు రెండు పడుకునేది వెన్నునొప్పికి ఇది రెండు పొట్ట మీద పడుకొని చేసే ఆసనాలు, రెండు వెన్ను మీద పడుకునే ఆసనాలు రెండు చూపెట్టాను. ఒకటి బోనాసనం, ఓకే, అంటే 3 ఆసనాలు వస్తాయి. చాలా అంటే మూడోది రిలాక్సేషన్ టెక్నిక్ అనమాట. ఇది థైరాయిడ్ వేరమే, థైరాయిడ్ మీద కూడా పడుతుంది. ఇప్పుడు ఈ భుజంగాసనం, లఘుష్టాసనం అని, మత్స్యాసనం అని అట్లా థైరాయిడ్ వేరే. మెడకి సంబంధించింది మాట్లాడుతున్నాం. ఇది మామూలుగా మీ అందరూ కలిసి రోజు చేస్తున్న ఆసనాలే, కాకపోతే నేను మాడిఫికేషన్ చూపెడతాను ఇక్కడ. అంటే మనకు నొప్పుగా ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఎలా మాడిఫై చేసుకొని చేయొచ్చు సులభంగా. రైట్, ఫస్ట్ భుజంగాసనంలో 2 చేతులు ముందుకు సాగతిస్తాం, కాలు దగ్గరగా చేర్చుతాం. తర్వాత బాగా స్ట్రెచ్ చేసేసి 2 చేతులని చాచుకి ఇరువైపులా పెట్టుకొని మీ మోచేతుల్ని శరీరం దగ్గరగా చేర్చి కదలికలు లేకుండా ఇప్పుడు తల పైకి లిఫ్ట్ చేస్తాం. ఇక్కడ చూస్తే బటక్స్, థైస్, కాఫ్ మజిల్ టైట్ చేసేసి నెమ్మదిగా పైకి లిఫ్ట్ చేస్తాం. ఇది ఒరిజినల్గా భుజంగాసనం పొజిషన్. ఇప్పుడు ఏమవుతుంది, తల భాగంలో ఉన్న కండరాలన్నీ బయటకు లాగడం, వెన్ను ఉన్నటువంటి కండరాలు టైట్ చేయడం, ఇవన్నీ టైట్ చేస్తే మీకు ఈ స్థితి వస్తుంది. కాబట్టి వెనుక ఉన్న 20 జతల కండరాలు బాగా స్ట్రెంథెన్ అవుతాయి. షోల్డర్ మజిల్స్ స్ట్రెంథెన్ అవుతాయి, నెక్ మజిల్స్ స్ట్రెంథెన్ అవుతాయి. ఇక్కడ ఉన్నటువంటి బ్యాక్ మజిల్స్, బటక్ మజిల్స్ టైట్, ఇవన్నీ టైట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. దీంట్లో మీకు తెలియకుండానే ఇంత ఫిజియాలజీ చేంజెస్ వస్తాయి. సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ చేంజెస్. 1 ఆసన చేసిన తర్వాత బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎన్నో స్టడీస్ చేశారు. సో కాబట్టి చేశాక మనం రిలాక్సేషన్ ఇస్తే మళ్ళీ కండరాలన్నీ ఫ్రీ అయిపోతాయి. టైట్ చేయడం, రిలాక్స్ చేయడం, దీన్ని స్టిమ్యులేషన్ ఫాలోడ్ బై రిలాక్సేషన్ అంటారు, సర్క్యులేషన్ పెరగడానికి. సో ఇది బెస్ట్ మెథడ్ ఫర్ నెక్ అండ్ బ్యాక్ పెయిన్. సో రెండోది ఏంటంటే బ్యాక్ పెయిన్కి శలభాసనం. అయితే ఇందులో నేను మాడిఫికేషన్ చెప్తాను. ఇలా కాకుండా కొద్దిగా నొప్పి ఉన్నప్పుడు మనం ఎలా మార్పు చేసుకోవచ్చు. సర్పాసనం చేయండి. సర్పాసనం అంటే 2 చేతులు ఇలా పెట్టి స్ట్రేట్గా 2 చేతుల్లో ఇంటర్లాక్ చేసేసి స్ట్రేట్గా చేతులు పెట్టేసి, అందరూ భుజంగాసనం అంటే ఇదే చేస్తారు, స్ట్రేట్గా పెడతారు. ఇక్కడ సపోర్ట్ వస్తుంది కాబట్టి అంత కష్టంగా అనిపించదు, ఇది కొద్దిగా సులభంగా ఉంటుంది. ఎందుకంటే ఇది సపోర్ట్ ఉంది కాబట్టి మీరు చేయగలరు. కానీ టైట్నెస్ ఉంటుంది కొంత, అందులో 50% విత్ కాన్సన్ట్రేషన్తో చేయొచ్చు. రైట్, దీనికన్నా ఇంకా కొద్దిగా అంటే పెయిన్ ఎక్కువ ఇది కూడా చేయలేకపోతే సరళ భుజంగాసనం చేయొచ్చు. అంటే 90 డిగ్రీ సమాంతరంగా పెట్టేసి ఇక్కడ ఇది సపోర్ట్ వస్తుంది, ఇక్కడ సపోర్ట్ వస్తుంది, ఎక్కువ లేకుండా తల వెనుకకు వాల్స్తూ మెడ మీద వెనుకొస్తు మీద పడుతుంది. ఇది కూడా టైట్ అయితే ఉంటుంది, కొంతవరకు వెయిట్ పడుతుంది, సపోర్ట్ ఉన్నాయి కాబట్టి. ఇంకా ఎక్కువగా పెయిన్ ఉంటే నిర్లామాసన చేయొచ్చు. అంటే మోచేతుల కింద గడ్డానికి సపోర్ట్ ఇస్తుంది. బాగుంది కదా ఇది. సో టీవీ సీరియల్ చూసినప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మెడ మీద నడుము మీద మంచిగా వెయిట్ పడుతూ ఉంటుంది. 10 సెకండ్ల పెయిన్ వస్తుంది, అప్పుడు తర్వాత రిలీజ్ చేయండి. ఇట్లా నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తూ దీన్ని నిర్లామాసనం అంటాం. అంటే రిలాక్స్గా చేస్తూ కూర్చోండి. ఈ నిర్లామాసనంలో మీకు కండరాలలో ఒత్తిడి పడదు, కానీ ఇక్కడ మెడ మీద మెడలోను తర్వాత నడుములోను పుస్తకి పూసకి మధ్య డిస్క్ ఉంది కదా, బయటకు వచ్చిందని లోపలికి నెట్టబడతా ఉంటాయి, లోపలికి నెట్టా ఉంటాయి. కాబట్టి డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి వాటికి, సయాటిక్ లాంటి ప్రాబ్లమ్స్కి ఇది చాలా బాగా పనిచేస్తుంది. సో ఇంకా ఈజీ మెథడ్ కావాలంటే సో పిల్లోస్ని ఇలా పెట్టుకొని హాయిగా పడుకోవచ్చు, బాగుంటుంది. మనం కష్టపడకుండా ఇక్కడ వెన్ను మీద వీటి మీద స్ట్రెచ్ చేస్తూ ఉండడానికి హాయిగా మనకున్న గ్రావిటేషన్ ఫోర్స్తో ఒత్తిడి పడుతూ ఉంటుంది, ప్రెషర్ పడుతూ ఉంటుంది. మన కండరాలు ఎక్కడ ఒత్తిడి పడవు, రిలాక్స్గా పడుకోవచ్చు అన్నమాట. కొద్దిగా ఎక్కువ అయిపోయింది, మనం కొద్దిగా తక్కువగా స్మాల్ పిల్లో స్ట్రెచ్ చేయొచ్చు అమ్మా. అదే నడునొప్పి నడినప్పుడు నెంబర్ 1 ఆసనం. ఎస్, సో అందుకని మీరు ఈ పిల్లోస్ ఉపయోగించి బాగా నొప్పిగా ఉంటే మీ నడునొప్పికి ఇంకా మించినటువంటి ఎక్సర్సైజ్ కాదు. సో తర్వాత మళ్ళీ మకరాసనంలో
సయాటిక్ కూడా మంచిది. సో కాబట్టి మీరు ఏం చేస్తారు, పిల్లో సపోర్ట్ తీసుకొని రూమ్లో ఇంట్లో ఒకటో రెండో పిల్లోస్ ఉంటే చాపీలో పెట్టుకొని ఇలా పడుకోండి. అది కూడా కొంచెం పడుతూ ఉంటుంది, ఇంత ఎక్కువ పెట్టుకోకపోయినా కూడా పడుతుంది. సో కాబట్టి ఇలా ప్రాక్టీస్ చేయండి అమ్మా. కంప్రెషన్స్లో కూడా ఇది లేవు, ఎందుకంటే ఇది కిందికి నెట్ట